హాయ్ ఫ్రెండ్స్, ఆలూ కర్రీ ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆలూ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆలూ కర్రీ కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ సోంపు వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఆనియన్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పెద్దవైతే 4, చిన్నవైతే 5 టమాటాలను ఇలా రఫ్గా చాప్ చేసి మిక్సీకి వేసి టమాటో ప్యూరీ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఉంటే ఫ్రోజన్ పచ్చి బఠానీ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మిక్సీకి చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే టమాటో ప్యూరీ బాగా ఉడికిపోయి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడే స్పైస్ పౌడర్స్ వేసేద్దాం. రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలాలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 4 మీడియం సైజ్ బంగాళదుంపలు పైన పొట్టు మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేస్తున్నాను. పొటాటోస్ని నేను బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. కర్రీకి సరిపడే వాటర్ వేసేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పల్చగానే అనిపిస్తుంది. కర్రీ మొత్తం ఉడికాక చిక్కగా అయిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 10 to 12 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఆలు సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆలు సాఫ్ట్గా ఉడికిపోవాలి. నేనైతే ఈరోజు సింపుల్గా ఆలు కర్రీ చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో మీరు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకోవచ్చు. నేను పొటాటోస్ వేసిన టైంలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీ ఆలు గ్రేవీ రెడీ. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. పెరుగు, కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇవేం వేయకపోయినా ఇలా టమాటో ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. ఈ ఆలు గ్రేవీ ప్లెయిన్ వైట్ రైస్లోకే కాకుండా రోటీ, చపాతీ, బటర్ నాన్, దోశ, పూరి, జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, బగారా రైస్ ఇలా ఎందులోకైనా ఈ ఆలు గ్రేవీ కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే ఈ ఆలు గ్రేవీని బగారా రైస్లో కాంబినేషన్గా చేశాను. మా ఇంట్లో వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సేమ్ ప్రాసెస్లో మష్రూమ్, పన్నీర్ లేదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆలు కర్రీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.